హలో మై డియర్ హెల్త్ లవర్స్, మన ఆరోగ్యానికి నిద్ర అత్యవసరం. సరిగ్గా నిద్ర లేకపోతే ఆ తరువాతి రోజంతా మనకు ఇబ్బందిగానే ఉంటుంది. అలాంటిది అసలు రోజూ సరిగ్గా నిద్ర పట్టకపోతే సమస్య ఇంకెంత తీవ్రంగా ఉంటుంది. ఇలా రోజూ నిద్ర పట్టని వారు కూడా మన చుట్టూ ఎందరో ఉన్నారు. ఈ నిద్రలేమి అనేది మానసికంగా, శారీరకంగా ఒక మనిషికి చాలా ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. నిద్ర సరిగ్గా రావడానికి పాటించాల్సిన కొన్ని విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నిద్రకు సింపుల్ గా ఒక సొల్యూషన్ చెప్పాలంటే ముందు మనం రోజూ ఒకే సమయానికి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. మనిషికి ఒక స్లీప్ రొటీన్ అనేది అత్యవసరం. ఆ స్లీప్ రొటీన్ మనం రోజూ ఒకే సమయానికి నిద్రపోవడానికి అలవాటు చేసుకుంటేనే సాధ్యపడుతుంది. అప్పుడే మన శరీరంలోన బయలాజికల్ క్లాక్ సరిగ్గా పనిచేస్తుంది. ఇది జరగాలంటే మనం కొన్ని రోజుల పాటు ఈ పనిని ప్రాక్టీస్ చేయాలి. ఇంకా పడుకునే ముందు కనీసం ఒక అరగంట ముందైనా మొబైల్ లేదా టీవీ స్క్రీన్స్ ను చూడటం ఆపేయాలి. ఆ డివైజెస్ నుండి వచ్చే లైట్ కూడా మన ఎమోషన్స్ ను సోషల్ మీడియా ఉపయోగించమని ప్రేరేపిస్తుందట. అందుకని ప్రశాంతమైన నిద్ర కోసం స్క్రీన్స్ ఆఫ్ చేయాలి. ఇంకా అందులో నుండి వచ్చే బ్లూ లైట్ ఎలాగో నిద్రను భంగం చేసేదే. కాస్త ముందుగానే పక్క రూమ్ లో వాటిని పెట్టి వస్తే బెటర్. ఇంకా రూమ్ చల్లగా ఉండేలా చూసుకోండి. బెడ్రూమ్ చల్లగా ఉంటే నిద్ర సరిగ్గా పడుతుంది. వేడిగా అనిపించేలా లావుగా ఉండే రగ్గులు కప్పుకోకుండా పల్చటి దుప్పటి మేలు. అలాగే రోజులో వ్యాయామం కూడా రాత్రి నిద్రకు సహాయపడుతుంది. ఎలా అంటే మన శరీరం ఆ వ్యాయామంతోనే స్ట్రెస్ ను రిలీజ్ చేస్తుంది. ఇది రాత్రి నిద్రకు సహాయపడుతుంది. మరో విషయం ఏంటంటే మధ్యాహ్నం తరువాత కాఫీ త్రాగకండి. ఎందుకంటే కాఫీలో ఉండే కెఫీన్ మన నిద్రకు భంగం కలిగిస్తుంది. అందుకే నిద్రపోవడానికి కనీసం 8 నుండి 10 గంటల ముందు కాఫీ త్రాగకండి. ఈ టిప్ తెలియక రాత్రి కాఫీ తాగేసి నిద్రపోవడానికి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇంకా మీరు పడుకునే బెడ్ పిల్లోస్ పైన ఖర్చు పెట్టడంలో ఆలోచించకండి. మంచి క్వాలిటీ ఉన్నవే ఉపయోగించండి. ఇక్కడ కూడా ఖర్చు పెట్టాలా అనుకుంటే అది మీ నిద్రకే ప్రమాదం, తరువాత ఆరోగ్యానికి కూడా ప్రమాదమే. అందుకని సరైన మ్యాట్రెస్, పిల్లో తీసుకోండి. రూమ్ ని కూడా శుభ్రంగా ఉంచుకోండి. అలారం క్లాక్ చేతికి అందనంత దూరంలో పెట్టండి. ఇంకా రాత్రి అధికంగా తినకండి. ఇవన్నీ కూడా మీ నిద్ర నాణ్యతపైన ప్రభావం చూపిస్తాయి. ఇలాంటి చిన్న చిన్న అలవాట్లతో నిద్రను క్వాలిటీగా పొందవచ్చు. ట్రై చేసి చూడండి. మరి ఇలాంటి మరిన్ని ఆరోగ్య సమాచారాలతో మళ్ళీ కలుద్దాం.